ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి సూచించారు. హరీష్ రావును విమర్శించే అర్హత స్థాయి ఆమెకు లేదంటూ మండిపడ్డారు. ఇప్పుడు కవితకు కాంగ్రెస్ పార్టీ వాళ్లమో మంచి అయ్యామని, బీఆర్ఎస్ పార్టీ వాళ్లమో అయితే చేదు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి మీకు హారతులు పట్టి గుర్తింపు వచ్చేలా కష్టపడ్డామని గుర్తు చేశారు. తమ పార్టీ నేతలపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎప్పటికైనా కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష, ఆయన నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అసలు అదే అనుకున్నాం కదా, నువ్వు లేకపోతే ఇవాళ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, వాళ్ళ పార్టీకి అంతో ఎంతో నష్టం చేయగలిగింది నువ్వే చేసావు. ఈ పార్టీకి ఇవాళ లిక్కర్ స్కామ్ లో మిమ్మల్ని నమ్మినాం మేము, మీరు చెప్పిన మాటలు నమ్మి మీరు నిజంగా నీతి మంత్రాలు మీరు తప్పు చేయలేదన్న ఉద్దేశంతో పార్టీ మొత్తం కూడా మీ వెంట నిలబడి మేమందరం కేసీఆర్ గారితో సహా అందరం కూడా మీకు మద్దతుగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు మీరు చేసే మాటలు